నిజామాబాద్ జిల్లా భీమ్గల్ పట్టణంలో మహాత్మా జ్యోతిరావు పూలే 136వ వర్ధంతి సందర్భంగా బహుజనుల ఆధ్వర్యంలో పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా బహుజన నాయకుడు గుర్రపు రాజేశ్వర్ మాట్లాడుతూ భీమ్గల్ పట్టణంలో మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతి పురస్కరించుకొని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ బహుజనుల ఐక్యతతో మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతిని ఘనంగా నిర్వహించుకోవడం జరిగిందన్నారు. స్వాతంత్ర్యం రాకముందే ఇంగ్లీష్ వాళ్ల పరిపాలనలోని బడుగు బలహీనులకు రాజ్యాధికారం రావాలని, రిజర్వేషన్ కావాలని పోరాటం చేసిన యోధుడు మహాత్మా జ్యోతిరావు పూలే అని గుర్తు చేశారు. చూడు ఇద్దరు చూడు రాజేశ్వర్ భాయ్ చూడు ఇద్దరు చూడు రాజేశ్వర్ భాయ్ భీమ్గల్ మండల కేంద్రంలో నేటి మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతి దినోత్సవాన్ని సందర్భంగా పురస్కరించుకొని బహుజనుల ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల ఐక్యతతో ఈ ప్రోగ్రాన్ని చేయడం చాలా సంతోషిస్తూనే మరి స్వతంత్రం రాకముందే ఆయన ఇంగ్లీష్ వాళ్ళ పరిపాలనలోనే మరి బలహీనులకు, బడుగు బలహీనులకు రాజ్యాధికారం రావాలి, అదేవిధంగా రిజర్వేషన్లు కావాలని పోరాటం చేసినటువంటి మహనీయుడు మహాత్మా జ్యోతిరావు పూలే. మరి ఆ రోజే మహారాష్ట్రలోని పూణే పట్టణంలో ఆయన పోటీ చేయడం, ఆ మున్సిపాలిటీలో ఒక కౌన్సిలర్గా ఉండడం, ఎన్నో సాధించి మహిళలకు ఎవరైతే ఇప్పుడున్నటువంటి వ్యవస్థలో భర్త చనిపోతే భార్యను కూడా చితిమంటల్లో వేసేటటువంటి కాలం అది. మహాత్మా జ్యోతిరావు పూలే 136వ వర్ధంతి అన్ని వర్గాలు తప్పండ కులాలు విజయవంతంగా జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. ప్రధానంగా ఈరోజు సమాజంలో అనేకమైనటువంటి రుగ్మతలు పోవడానికి, ప్రధానంగా విద్య, దళితులు, అట్టడుగు వర్గాలు, అనాగారిన వర్గాలకు అందడానికి విశేషంగా పూలే దంపతులు సదా స్మరణీయులు. మరి ఈరోజు విద్య లేకపోతే వినయం లేదు, వినయం లేకపోతే సంపద లేదని చెప్పి గుర్తించి విద్య యొక్క ఆవశ్యకతను సమాజానికి తెలియజేసి విద్యావంతుల్ని చేసే వైపు సమాజాన్ని పురమాయించి ఆ క్రమంలో తన జీవితాన్ని సాధ్యమని సావిత్రిబాయి పూలే జీవితం కూడా సమాజం కోసం అర్పించినటువంటి మహనీయులు.